బ్రేకింగ్ న్యూస్. అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో ముందడుగు పడింది. క్వాంటమ్ వ్యాలీ భవన నమూనాల్ని ప్రభుత్వం ఆమోదించింది. భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేశారు అధికారులు. లింగాయపాలెం సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డుని ఆనుకొని క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరగనుంది. 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఇందులో భాగంగా 8 భవనాల్ని నిర్మించనున్నారు. అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో ముందడుగు పడింది. క్వాంటమ్ వ్యాలీ భవన నమూనాల్ని ప్రభుత్వం ఆమోదించింది. భవన నమూనాలను సచివాలయంలో అధికారులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కొన్ని భవన నమూనాల్ని కూడా ఏర్పాటు చేశారు సచివాలయంలో. సో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం అనేది ఎట్లా ఉండబోతుందో ఆ భవన నమూనాలు చూస్తే అర్థమవుతుంది. సో అందుకు అనుగుణంగా ఎటువంటి ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికీ ఐబీఎం సంస్థతో పాటు ఎల్ఎన్డి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని లింగాయపాలెం సమీపంలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి 50 ఎకరాలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ కేటాయించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆ భవనాల సముదాయాలకు సంబంధించినటువంటి నమూనాలని ఆమోదించారు. మొత్తం 8 టవర్స్ గా ఈ నిర్మాణం చేయబోతున్నారు. ప్రధాన క్వాంటమ్ వ్యాలీ ఉండేటువంటి ప్రధాన భవనానికి సంబంధించిన విషయంలో చుట్టుపక్కల అటు 4 టవర్లు ఇటు 4 టవర్లు ఉంటే మధ్యలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ జరిగేటువంటి ప్రధాన భవనం ఉంటుంది. అది అమరావతిని సిండికేట్ అమరావతిని కనబడేలాగా అమరావతి రూపొందించేలాగా ఏఎన్ఎన్ లెటర్తో ఆ భవనం ఉండబోతుంది. దాని చుట్టూ అటు 4 టవర్లు ఇటు 4 టవర్లు నిర్మాణం చేస్తారు. ప్రస్తుతానికి ఈ మొత్తం 8 డిజైన్లు అయితే ఆమోదించడం జరిగింది. వాటితో పాటు క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రధాన భవనానికి సంబంధించినటువంటి నమూనా కూడా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం 50 ఎకరాల్లో దాదాపు క్వాంటమ్ కంప్యూటింగ్ జరిగేటువంటి ప్రధాన భవనాన్ని 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో చేయబోతున్నారు. దీంట్లో ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయబోయే 133 క్యూబిట్లకు సంబంధించిన సామర్థ్యంలో క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. మిగతా 8 టవర్స్ అంటే దానికి 4 అటువైపున కుడివైపున ఎడవైపున చెరో 4 టవర్స్ వస్తాయి. ఆ 4 టవర్స్ లో మొత్తం 8 టవర్స్ లో 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటమ్ అనుసంధానం సంబంధించినటువంటి విషయంలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా వాటిని అనుసంధానం అయితే చేయబోతున్నారు. వాటిలో దాదాపుగా సాఫ్ట్వేర్ సంబంధించి క్వాంటమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీలకి ఆ 8 టవర్స్ లో 8 టవర్స్ ఏర్పాటుకి అవకాశం కల్పించబోతూ ఉన్నారు. అమరావతిని పూర్తి స్థాయిలో క్వాంటమ్ హబ్ గా నిర్మించే పనిలో భాగంగా దాన్ని కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం క్వాంటమ్ కంప్యూటింగ్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. దానికి ప్రధానంగా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడిన విధంగా ఐసోలేట్ చేయాలి. అంతే విధంగా బయట నుంచి కాంతి రాకోకుండా గది నిర్మించాల్సి ఉంటుంది. -273 డిగ్రీల సెంటిగ్రేడ్స్ కి ఉష్ణోగ్రతలు తగ్గించి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది నిర్వహించాలి కాబట్టి దానికి అనుగుణంగా భవనాలను కూడా నిర్మించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఇప్పటికీ ఎల్ఎన్డి సంస్థ దీని బాధ్యత తీసుకుంది. ఎల్ఎన్డి సంస్థ ఈ భవనాలను అయితే నిర్మాణం చేయబోతుంది. మొదటిగా సాధారణ విధానంలోనే పునాదులు నిర్మించి తర్వాత దానిపైన అత్యాధునిక టెక్నాలజీతో త్వరితగతిగా పూర్తి అయ్యే విధంగా భవనాల నిర్మాణం అయితే చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ డిజైన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. జనవరి నుండి ఆ భవనాలు పూర్తి కానప్పటికీ అమరావతిలో ఉన్నటువంటి ఇతర భవనాల్లోనే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభించి ఆ భవనాలు పూర్తయిన వెంటనే దాంట్లోకి మార్చే అవకాశం అయితే కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. క్వాంటమ్ వ్యాలీ భవన నమూనాల్ని ప్రభుత్వం ఆమోదించింది. భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి అవే ఆ భవన నమూనా, ఆ భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి నమూనా. అదే రకంగా క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది అమరావతిలో.